హాయ్ హలో వెల్కమ్ టు వేవ్యూ ఛానల్. ఈరోజైతే మనం వరిగేడు అనే గ్రామాన్ని అయితే చూసేద్దాం ఫ్రెండ్స్. ఈ వరిగేడు అనే గ్రామం యొక్క ప్రత్యేకత ఏమిటి, ఏమేమి స్పెషల్స్ ఉన్నాయి అన్నీ తెలుసుకుందాం. ఈ వరిగేడు గ్రామంలో ప్రత్యేకించింది ఒకటైతే ఉంది. అదైతే పూర్తిగా అయితే వీడియో చూడడానికి తప్పకుండా అయితే తెలుస్తుంది. ఒక పక్కన చెరువు, మరో పక్కన దేవాలయాలు, మరో పక్కన చక్కటి పంట పొలాలు, వీటన్నిటికీ నిదర్శనమైన గ్రామమే మన వరిగేడు గ్రామం. ఈ వరిగేడు గ్రామం ఎక్కడుందంటే దువ్వ గ్రామానికి దగ్గరలో ఉంది. అది ఈ గ్రామం యొక్క మండలం ఏమిటంటే అత్తిలి మండలానికి చెందిన గ్రామం వరిగడు గ్రామం. ఈ గ్రామంలో చక్కటి పొలాలు, అందమైన ప్లేస్లు, మరెన్నో రకాలైన దేవాలయాలు కూడా అయితే ఉన్నాయి. ఈ యొక్క వరిగేడు గ్రామం అయితే పేరు ఎత్తగానే ప్రతి ఒక్కరికి ఒక దేవాలయం అయితే వినిపిస్తుంది. వేరు వేరు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి సెలబ్రేట్ అయితే చేసుకుంటారు. అంత ప్రత్యేకత కలిగిన గ్రామం ఈ గ్రామం. ఈ గ్రామంలోని ఒక టెంపుల్ అయితే ఉంది. ఈ టెంపుల్ దగ్గర జరిగే ఒక ఫెస్టివల్స్ కానీ, జాతర కానీ, ఇంకా అక్కడైతే ప్రతి ఒక సంవత్సరానికి కానీ, ఒక 5 సంవత్సరాలకు కానీ, 10 సంవత్సరాలకు కానీ అయితే ఉంటుంది. ఈ గ్రామంలో ఉన్న స్పెషల్ ఏంటంటే ఆ టెంపుల్ దగ్గర ఎక్కువ బలి అర్పించడం, అలాగే ఇంకా అక్కడ ఏంటంటే భోజనాలు అవి కూడా అక్కడే బలి అర్పిస్తారు, అక్కడే తయారు చేసుకుంటారు, అక్కడే తింటూ ఉంటారు. ఆ టైప్లో ఒక ఏరియా ఉంటుంది. ఆ ఏరియా అంతా ఒక 10-15 షెడ్లు అయితే ఉంటాయి, ఒక మండపాల్లాగా. ఇంకేసాల దాన్ని ఏమంటారంటే ఆ టెంపుల్ నేమ్ వచ్చేసరికి శ్రీ దానమ్మ తల్లి టెంపుల్. ఈ టెంపుల్ వల్ల చాలా వేరే వేరే రాష్ట్రాల నుంచి కూడా ఈ యొక్క టెంపుల్కి అయితే వచ్చి ఇక్కడ ఒక పార్టీస్ అయితే చేసుకుంటూ ఉంటారు. పార్టీలు ఇంకా అలా చాలా ఫెస్టివల్కి సంబంధించిన చాలా జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైనా మీరు అయితే వెళ్ళి ఉంటే తప్పకుండా అయితే కామెంట్ చేయండి. ఇంకా విలేజ్ కోసం అయితే వచ్చేసినట్టు ఈ విలేజ్లో చాలా రకాల టెంపుల్స్ అయితే ఉన్నాయి, చర్చెస్ ఉన్నాయి. మసీద్ అయితే నాకైతే ఎక్కడ కనిపించలేదు. ఇంకా రోడ్లు అంటే చెప్పుకోవచ్చు, రోడ్లు కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి, ఎక్కడ అంత చిరాగ్గా అయితే ఏం లేవు. ఈ గ్రామంలో ఈ యొక్క చెరువు అయితే ఉంది. చెరువు చాలా పెద్ద చెరువు. ఇదైతే మా రిలేటివ్స్ వాళ్ళ గ్రామం. ఈ గ్రామం నేను చాలా చిన్నప్పుడే వెళ్ళాను. వెళ్ళినప్పటి నుంచి ఇప్పటికి చాలా అయితే చేంజ్ అయిపోయినా కానీ ఈ గ్రామంలోని రోడ్లు కూడా ఎంత బాగున్నాయి, అంతా బాగున్నాయి. ఇక్కడైతే ఒక టెంపుల్ ఉండేది. ఆ టెంపుల్ నేను ఇదివరకు చిన్నప్పుడు వచ్చినప్పుడు ఈ యొక్క కాలువ దగ్గర అయితే ఉండేది. కాలువ దగ్గరే కాలువను ఆనుకుని ఉంటుంది. కాలువ అంటున్నాను, సారీ, చెరువు. ఈ చెరువును ఆనుకుని అయితే ఉంటుంది. ఆ టెంపుల్ వచ్చేసరికి ఇప్పుడు అయితే దాన్ని పడగొట్టి కొత్తగా అయితే కట్టారంట. కట్టినది కూడా మనం ఎదరు వీడియోలో అయితే చూడొచ్చు. రోడ్లు కూడా చూస్తున్నారు కదా, చాలా బాగుంది. ఇది వచ్చేసరికి ఇక్కడ ఉన్న స్కూల్. ఈ స్కూల్లో ఎవరైనా అయితే చదువుకుని ఉంటే తప్పకుండా అయితే కామెంట్ చేయండి. మీ స్కూల్ లైఫ్లో ఉన్న ఏమన్నా ఫన్నీ ఇన్సిడెంట్ కానీ, ఏమన్నా సాడ్ ఇన్సిడెంట్ కానీ తప్పకుండా అయితే కామెంట్ చేయండి. ఇలా కామెంట్ చేయమన్నప్పుడు మన తాటిపూరు గ్రామం విలేజ్లో అయితే చూస్తుంది అయితే వాళ్ళు అయితే కామెంట్ చేశారు. చాలా హ్యాపీగా అయితే అనిపించింది. మీరు కూడా అయితే ఒక కామెంట్ చేస్తే తప్పకుండా నేనైతే చూస్తున్నా, ప్రతి ఒక్కరికి రిప్లై అయితే చేస్తున్నాను. మన వీడియో నుంచి అయితే మీకు అయితే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియో ఫస్ట్ టైం అయితే మీరైతే విజిట్ చేస్తే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నేను చెప్పాను కదా, ఇదే ఆ టెంపుల్ వచ్చేసరికి రీసెంట్గా దీన్ని అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు. ఇక పక్కన చెరువు పక్కన లోన్కి మెట్ల కింద అయితే ఉంటుంది. ఆ మెట్ల కింద ఉండే దారిలోనే కిందకి వెళ్ళి ఆడుకుంటూ ఉండేవాళ్ళము. ఈ స్ట్రీట్ వచ్చేసి మా రిలేటివ్స్ ఉండే స్ట్రీటే ఇది. ఇక్కడైతే మాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు, పెద్దమ్మ, చిన్నమ్మ, బాబాయ్ వాళ్ళు అందరూ ఉంటారు. ఇంకా ఈ గ్రామంలో చాలామంది అయితే మంచి పేరు గాయించిన వ్యక్తులు కూడా ఉన్నారు. వాళ్ళ గురించి మనం తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో ఇంకా చెప్పుకోవాల్సింది ఏంటంటే మెయిన్ ఎక్కువ పండించేది అయితే వరి పండిస్తారు ఈ గ్రామంలో. వరి మన భోజనానికి సంబంధించిన అన్నానికి ఒక అన్నం మెతుకు పండించాలంటే రైతు కష్టం ఏంటో చూడాలండి. ఈ గ్రామంలో అయితే కళ్ళు చాలవు అంతలా చూపిస్తారు. ఈ గ్రామంలో ఎక్కువ ఈ గ్రామం ఒక 100% కింద ఒక గ్రామాన్ని లెక్క వేసుకుంటే 80% ఈ గ్రామంలో వరే ఎక్కువ ఉంటుంది, వరి ఎక్కువ పండిస్తారు. వ్యవసాయం మీద ఎక్కువ ఆధారపడుతూ ఉంటారు. చాలామంది అయితే తక్కువ జనమే ఎక్కువ వేరే వర్క్ చేసుకుంటారు, ఎక్కువ మంది అయితే వరి అయితే పండిస్తూ ఉంటారు. ఇంకా ఈ గ్రామంలో మంచి ఎప్పుడు ఎటువంటి గొడవలు లేకుండా ఒకరికొకరికి ప్రేమానురాగాలతో సాగుతూ ఉంటారంట. ఈ గ్రామం నేను చూసినప్పటికీ ఇప్పటికి చాలా డిఫరెంట్గా అయితే ఉంది. నేను ఈ గ్రామం వెళ్ళి ఒక 5-6 ఇయర్స్ ఎబో వెళ్ళాను, మళ్ళీ ఇప్పుడు వెళ్ళాను. చాలా డిఫరెంట్ అయితే అనిపించింది నాకు. ఈ గ్రామంలోని జనాభా వచ్చేసరికి పిల్లలు, పెద్దలు అందరూ కలిపి ఒక 11,000 మంది పైనే ఉంటారని చెప్పారు. ఈ గ్రామం వచ్చేసరికి పెద్ద గ్రామమే,
ఈ గ్రామంలోని టెంపుల్‌కైతే విజిట్ చెప్తున్నాను కదా! మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే చాలా అంటే చాలా ప్రత్యేకత గాంచిన టెంపుల్ అది. చాలా దూరాల నుంచి వేరు వేరు రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడికి చాలామందైతే ఒక పార్టీలు ఇంకా చాలా అంటే జరుపుకుంటా ఉంటారు. ఈ లోపల ఒక చెరువు ఉంటది. చెరువు మధ్యలో కూడా ఒక బొమ్మ అయితే ఉంటది. ఆ బొమ్మని నేనైతే మీకైతే చూపిస్తాను. ఈ గ్రామానికి దారి మార్గం ఎలాగంటే, మనం తణుకు బైపాస్ రోడ్ ఉంటది కదా! తాడేపల్లిగూడెం నుంచి తణుకు బైపాస్‌లో దువ్వ అనే గ్రామం ఉంటది. దువ్వ గ్రామంలో దిగి అక్కడి నుంచి మనం ఆటో గాని, బస్సు ఈవినింగ్ టైమ్ అయితే బస్సు కూడా ఉంటది. ఆ బస్సులో కూడా రావచ్చు. ఆ బస్సులో వస్తే ఇంకా వరిగడి గ్రామానికైతే ఈజీగా ఉంటది. ఈ చుట్టుపక్కల చాలా గ్రామాలైతే ఉన్నాయి. ఇంకా దగ్గరలో ఉన్న పట్టణం ఏమిటంటే తణుకు పట్టణము. తణుకు పట్టణం తర్వాత తాడేపల్లిగూడెం. ఈ యొక్క 2 పట్టణాలు దీనికి సమీపంలో ఉన్నాయి. మీరు లాస్ట్ వరకు అయితే తప్పకుండా అయితే చూడండి. తప్పకుండా టెంపుల్‌ని ఎప్పుడైనా మీరైతే చూసుంటే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఇప్పుడైతే మనం చెరువు మధ్యలో ఒక స్టాచ్యూ ఉంటదని చెప్పాను కదా! ఆ స్ట్రీట్ దగ్గరికైతే మనం వచ్చేసాము. ఈ లోపలైతే ఉంటది. వాటర్ ప్రాబ్లమ్ గూడా ఇదివరకైతే చాలా వాటర్ ప్రాబ్లమ్ అయితే ఉండేదండి. ఇప్పుడు ప్రస్తుతం అయితే వాటర్ ప్రాబ్లమ్ ఏం లేదు. అంతా కవర్ అయ్యి ఉంది. అంతా చాలా బాగుందని చెప్పారు. ఇంకా ఈ వీడియో కోసం ఇంటర్వ్యూ చేద్దామని చాలామందినైతే ఎంక్వైరీ చేసాం గానీ, ఎవరు ఇంటర్వ్యూ చేయడానికి అంతగా ఇష్టం అయితే పడలేదు. చెప్పాను కదా! చెరువు మధ్యలో ఉంటదని. ఆ స్టాచ్యూ అది. శ్రీకృష్ణ స్టాచ్యూ అది. ఈ గ్రామంలో చాలా ఇంకా మేము వెళ్తుండగా అయితే ఒక చిన్న పార్టీ ఏదో జరుగుతుంది. ఇంకా లాస్ట్‌కొచ్చేసరికి ఈ గ్రామంలో మీకైతే లాస్ట్ వరకు అయితే చూడండి. అక్కడైతే మెయిన్ పార్ట్ అయితే కనిపిస్తది. విలేజ్ గురించి చెప్పాను కదా! అక్కడ వరకు అయితే చూడండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తా. అంతవరకు చూస్తానే ఉండండి. వీడియో అయితే పూర్తిగా అయితే చూడండి. మీరు ఇక్కడి దాకా వచ్చారంటే నా వీడియోస్ మీకు నచ్చే ఉంటాయి ఖచ్చితంగా. మీకు నచ్చినట్లయితే మరొకసారి అడుగుతాను. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో మన వీడియోస్ ఎక్కడి వరకు రీచ్ అవుతున్నాయో ఒక డీటెయిల్ కోసం అయితే మీరు తప్పకుండా కామెంట్ అయితే చేయండి. మీరున్న విలేజు, మీరు చూడాలనుకున్న విలేజు కామెంట్ చేయండి. తప్పకుండా నేనైతే ట్రై చేస్తాను వెళ్ళి వీడియో తీసి అప్లోడ్ చేయడానికి. అలాగే మన వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడు దాకా మనం ఒక ఫ్యామిలీ కింద అయితే ఉన్నాము. ఈ ఫ్యామిలీ ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. ఈ నూతన సంవత్సరంలో కూడా మీరు హ్యాపీగా ఉండాలి, నేను హ్యాపీగా ఉండాలని, మీ సొంత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఇట్లు వేవ్యూ. జై హింద్. ఫుల్ వీడియో చూడండి తప్పకుండా లాస్ట్ వరకు చూస్తే వీడియోలో టెంపుల్ అయితే ఉంటది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.